వెల్కమ్ టు ఎన్ఎస్ టీవీ. నేను రాజీవ్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. కాందుల కొండయ్య దొర భౌతికంగా మన మధ్యన లేకపోయినా ఆయన చేసిన మంచి పనుల్లో ఉన్నారు. తెదేపా జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ అన్నారు. శనివారం కాందుల కొండయ్య దొర 4వ వర్ధంతిని మురారి గ్రామంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా తెదేపా అధ్యక్షులు జ్యోతుల నవీన్ కుమార్ హాజరై మాట్లాడుతూ 1987 నుంచి తెదేపా పార్టీలో ఉండి కొండయ్య దొర ఉన్నంతకాలం గండేపల్లి మండలంలో తెదేపాను ఢీకొట్టిన వారు లేరని అన్నారు. మండలంలో అన్ని గ్రామాల ప్రజలకు ఆర్థికంగా, పార్టీ పరంగా మనోధైర్యాన్ని ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర అని కొనియాడారు. ఎవరు కూడా కాదనలేరు, తప్పించుకోలేరు. కానీ ఒకటి, ఆ మనిషి పోయిన తర్వాత కూడా నలుగురిని సంపాదించుకున్నారు అంటే ఆయన ఎంత మంచి చేసుంటే నలుగురు ఉంటారో ఒక్కసారి మనం ఆలోచించాలి. అటువంటి వ్యక్తి మన కొండయ్య దొర గారు. 4 సంవత్సరాలైనా సరే కొండయ్య దొర గారు భౌతికంగా మన మధ్య లేరన్నదే గాని ఆయన జ్ఞాపకాలు గాని ఆయన చేసిన పనులు గాని మన మధ్య స్థిరస్థాయిగా ఉండిపోయాయి. అర్మం కర్మం లేకుండా ప్రతి ఒక్కరికి కూడా ఈ మురారి గ్రామంలోనే కాదు, గండేపల్లి గ్రామం, గండేపల్లి మండలం అంతా కూడా కొండయ్య దొర గారు ఉన్నారు, ఏ నిమిషంలో వెళ్ళినా మనకు ఆదుకుంటారో ఒక మనోధైర్యాన్ని ఈ మండల ప్రజలందరికీ కల్పించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే కొండయ్య దొర గారు అని చెప్పక తప్పదు సోదరులారా. బాధాకరమైన విషయమే. ఇలాంటి కార్యక్రమాలు కాకుండా శాశ్వత పరిష్కార దిశగా మేము కూడా ప్రభుత్వ పరంగా మంచి ఆర్థిక సహాయాన్ని అందించడం జరుగుతుంది. మీరు కుటుంబ పరంగా ఆర్థిక సహాయాన్ని అందించి ఈ మండలానికి ఏదైతే ఉపయోగపడుతుందో, ఈ మండల ప్రజలకు ఏదైతే ఉపయోగపడుతుందో శాశ్వత పరిష్కార దిశగా ఆలోచించి ఒక నిర్ణయాన్ని త్వరలోనే తీసుకుని మనం అందరూ కూడా ఆలోచించుకుని అనౌన్స్ చేద్దాం. ఎందుకంటే పూర్వం నుంచి కూడా ఎముక లేకుండా ఖర్చు పెట్టిన వ్యక్తి, ఎవరు వచ్చినా లేదు అనకుండా ఇచ్చిన వ్యక్తి కొండయ్య దొర గారు. అయితే ఆ ఇవ్వడానికి గల కళ్ళాలు మా చిన్నమామ గారి దగ్గర ఉండి కొంచెం లాగిపెట్టి కళ్ళాలన్నీ కూడా. కానీ ఇప్పుడు ఆయన మీద అభిమానంతో మంచి కార్యక్రమాన్ని తీసుకుందామని మీతో ఆలోచించి